విషయానికి వస్తే క్యారెక్టరైజేషన్ ఆధారంగానే అవార్డులను ప్రకటించామన్నారు జ్యూరీ చైర్పర్సన్ జయసుధ. మరికొన్ని కేటగిరీలు ఉంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈసారి చిన్న సినిమాలు కూడా మంచి కంటెంట్తో వచ్చాయన్నారు. జ్యూరీలో ఎలాంటి భిన్న అభిప్రాయాలు లేవని ఏకగ్రీవంగా అవార్డులను ఎంపిక చేశామన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. దాదాపు 14 సంవత్సరాల తర్వాత గద్దర్ అవార్డ్స్ మొదలై దీని గురించి జయసుధ గారి మాటలు వారు ఏమంటున్నారో విందాం. మ్యామ్, దాదాపు 14 years తర్వాత అవార్డ్స్ వస్తున్నాయి. అంటే చిన్న సినిమా పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలని కూడా అంతే ఎంకరేజ్ చేస్తున్నారు. అసలు ఎలా అనిపిస్తుంది? చిన్న సినిమాలు ఈసారి చాలా మంచి సినిమాలు వచ్చింది. నేను చెప్పాను కదా, అక్కడ ఉండేది ఒక కేటగిరీలో ఒకటే వస్తుంది. సో బెస్ట్ ఆఫ్ బెస్ట్ సెలెక్ట్ చేయాల్సి వచ్చింది. సో మోస్ట్ ఆఫ్ ది అవార్డ్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ పెద్ద సినిమాలకి నిజంగా జెన్యూన్గా ఆ సినిమాల్లో కొంచెం డిఫికల్ట్ క్యారెక్టర్స్ కానీ సినిమా కొంచెం డిఫరెంట్గా ప్రెజెంట్ చేయడం కానీ హోల్సమ్ ఇది చూడాలి ఒక పిక్చర్ అంటే. ఆ పరంగా మేము అవార్డులు ఇవ్వడం జరిగింది. ఉన్న కేటగిరీస్కి మేము అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఉంటే బాగుంటుందని అనిపించింది కేటగిరీస్ మాకు. అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు? సెలెక్ట్ చేసేటప్పుడు ఛాలెంజింగ్ అనిపించింది, ఎందుకంటే చాలా టాలెంటెడ్ మూవీస్ బయటకు వచ్చాయి మన కొత్త డైరెక్టర్స్ నుంచి. మీకు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? దేర్ ఆర్ మోర్ దెన్ 9 డెబ్యూటాన్స్ ఉన్నారు డైరెక్టర్స్. బట్ ఉన్న దాంట్లో అన్నీ చూసుకుని బ్యాలెన్స్ చేసుకుని ఇచ్చారు. దీంట్లో ఎవరు రికమెండేషన్స్ లేకపోతే ఒక వాయిసే వినిపించేది. సో పెద్ద నేను కూడా నాకు చైర్పర్సన్గా ఓటింగ్ అన్నది ఏదో ఇదే ఉంటుంది. ఎక్కువ జ్యూరీ వాళ్ళే సెలెక్ట్ చేస్తారు. సో మాకేం పెద్ద టై అనో లేకపోతే అలాంటి సిచ్యువేషన్ రాలే. ఇన్యానిమస్గా ఏది వచ్చిందో దానికి ఇచ్చేసారు. బెస్ట్ హిస్టరీ ఫిలింగా రజాకర్ మూవీని తీసుకొచ్చారు మన తెలంగాణ సంప్రదాయం. దాని గురించి మీరు ఇప్పుడు నేను అవార్డ్స్ వరకే మాట్లాడగలను. ఒక ఇండివిజువల్గా ఒక్కొక్క సినిమా గురించి సారీ. సో అది ఎంతో సంతోషకరంగా ఉంది. సెలెక్ట్ చేయడం కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నాం. అదేవిధంగా అంటే చిన్న పెద్ద అని సినిమాలో తేడాలు లేకుండా టాలెంటెడ్ సినిమాలని ఎంచుకొని అందరికీ సరిసమానంగా న్యాయం చేశామని అనుకుంటున్నామంటూ కూడా జయసుధ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంజుతో అక్రమ్, బిగ్ టీవీ, హైదరాబాద్.